ఆయన ఒక ప్రైవేట్ బ్యాంక్ ఓనర్. మార్నింగ్ మార్నింగ్ మార్నింగ్. నమస్కారం. చాలా కష్టపడి తనతో పాటు బ్యాంకును కూడా పైకి తీసుకొచ్చారు. ఆ బ్యాంకులో పనిచేసే వర్కర్స్ని తన సొంత మనుషుల్లాగా చూసుకునేవారు. డిపాజిటర్స్కి ఆయన అంటే ఎంతో నమ్మకం. ఆ నమ్మకాన్ని కాపాడుకోవడానికి ఆయన ప్రతి క్షణం తప్పించేవారు. ఎంత బిజీగా ఉన్నా నేను ఒక్క ఫోన్ చేస్తే చాలు, ఎక్కడికంటే అక్కడికి, ఏం కావాలంటే అది. మేమిద్దరం ఫ్రెండ్స్ లాగా ఉండేవాళ్ళు. ఎనీవేస్ యు గాట్ ఎ బ్యూటిఫుల్ బ్యాగ్. చాలా గారంగా చూసుకునేవారు. టైం ఎలా గడిచిపోయేది అస్సలు తెలిసేది కాదు. అలాంటిది ఒక రోజు ఫ్రెండ్స్తో బయటికి వెళ్ళినప్పుడు, I just don't know what happened. Not even a single card is working. Hey, it's ringing. హలో నానా, నా క్రెడిట్ కార్డ్స్ అన్ని రిజెక్ట్ అయ్యాయి. ఒక్క కార్డు కూడా పని చేయట్లేదు. ఏ అమౌంట్ క్లియర్ చేయలేదా? సారీ రా, మన వాళ్ళు ఏదో బిజీలో ఉండి చూసుకున్నారు. నేను ఒక 10 minutes పాత బ్యాలెన్స్ క్లియర్ చేసేస్తాను. ఎప్పుడు ధైర్యంగా ఉండే నాన్న గొంతులో ఫస్ట్ టైం వణుకు చూశాను. ఎందుకో భయం వేసి వెంటనే ఇండియా బయలుదేరాను. లోపల ఏదో తెలియని భయం. స్ట్రైట్గా బ్యాంక్ దగ్గరికి వచ్చాను. అక్కడ అంతమంది జనాన్ని చూడగానే పరిస్థితి అర్థమైంది. బ్యాంక్ లాస్లో పడి డిపాజిటర్స్కి డబ్బులు కట్టకపోయింది. నాన్న పోలీసులు తీసుకెళ్లారని తెలిసింది. ఆయన్ని దేవుళ్ళ చూసే జనం దుర్మార్గుడని అరుస్తుంటే ఒక్క క్షణం ప్రపంచం ఆగిపోయినట్లు అనిపించింది. ఆయన కనపడగానే చేతులెత్తి నమస్కారం చేసేవాళ్ళు ఆయన మీద చేతులెత్తుతుంటే ఆయన మన జనాలు మోసం చేస్తావా? ఎవరుకుంటున్నారు అడుగు కూర్చోడు. సార్ ఆయన మా నాన్నగారు సార్, ప్లీజ్. నువ్వేంట్రా, ఎప్పుడొచ్చావు? ఇదంతా కామన్ రా బిజినెస్లో. దీని గురించి నువ్వు మరీ అవుతావు. అసలు ఇదంతా ఎలా జరిగిందో నాకేం అర్థం కావట్లేదు. నీకు మంచి జీవితాన్ని ఇవ్వాలనుకున్నాను, కానీ జీవితమే లేకుండా చేశాను. లేదు నాన్న, ఎన్ని రోజులు మీ కష్టాన్ని నా సుఖం చేశారు. ఇప్పుడు మీ కష్టాన్ని నా సొంతం చేసుకోలేనా? నేను చూసుకుంటాను. వాళ్ళు నమ్మింది నిజంగా ఒక మంచి మనిషినేనని అనుకునేలా చేస్తాను. నాన్న రోజు అలా చూడటం మర్చిపోలేకపోతున్నాను. అసలు ఎందుకు ఇలా జరిగింది సార్? ఇందులో మీ నాన్నగారు తప్పేం లేదు బాబు. అసలు ఈ బ్యాంక్ ఇంత ఉన్నత స్థితికి రావడానికి కారణం మీ నాన్నగారి మంచితనం, సమర్థత. ప్రతి మనిషిలోనూ మంచి చెడు రెండూ ఉంటాయి. మిగతా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీ నాన్నగారు అంత మంచివాళ్ళు కాదు, సమర్థులు కాదు. మీ నాన్నగారు వాళ్ళ మీద పెట్టిన నమ్మకాన్ని పక్కన పెట్టి వాళ్ళకి కావలసిన వాళ్ళకి పెద్ద మొత్తంలో లోన్స్ ఇచ్చారు. ఆ పెద్దవాళ్ళంతా ఐపీ పెట్టేసి లోన్స్ కట్టలే ఉన్నారు. అయినా నాన్నగారు రాయిలా నిలబడి పరిస్థితులను చక్కదిద్దాలంటున్నారు. ఉన్న ఆస్తులన్నీ చాలా వరకు అమ్మేశారు. కానీ ఈ విషయం బయట తెలిసిపోయింది. అందరూ ఒకేసారి బ్యాక్ మీద పడ్డారు. నాన్నగారు దోషిలా మిగిలిపోయారు. ఈ పరిస్థితుల్లో ఆయన తేరుకోవటం కష్టం. నువ్వే ధైర్యంగా ఉండి నిర్ణయాలు తీసుకోవాలి. నాన్న బెయిల్ మీద ఇంటికి తీసుకొచ్చాం. ఆయన కళ్ళలో చూసి మాట్లాడటానికి భయపడే బంధువులు, ఫ్రెండ్స్ ఆయన నిలదీస్తుంటే, ఎక్సైజ్ మినిస్టర్ కొడుకుతో మా అమ్మాయి పెళ్లి సెటిల్ చేశాను. బ్యాంకులో ఉన్న నా డిపాజిట్స్ వెంటనే రిటర్న్ చేయాలి. మీ అమ్మాయిని కిరణ్కి ఇచ్చేద్దామని మీరే అడిగారు కదా. కిరణ్ పెళ్లి గురించి మాట్లాడే టైం అమ్మాయిది. బావా, ఎంతైనా అయినవాడు. మేము కూడా నీ గొంతు మీద కూర్చున్నాం. ఒక 4 రోజుల లోపల నా డబ్బు నాకు అరేంజ్ చేయి. కొత్త బిజినెస్ కూడా స్టార్ట్ చేస్తాను. ఈ టైంలో అడుగుతున్నామని ఏం అనుకోకన్నయ్య. మిమ్మల్ని ఇబ్బంది పెడదామని కాదురా. నెల రోజులు, ఒక్క నెల రోజుల్లో నా ఆస్తంతా అమ్మైనా సరే అలా తాకట్టు పెట్టేనా మీ డబ్బు మొత్తం తిరిగి ఇచ్చేస్తాను. నా పరిస్థితి ఇలా తలకిందులుగా మారిందని నేను బాధపడడం లేదు. మీ అందరి నమ్మకాన్ని పోగొట్టుకున్నానని ఎక్కువగా బాధపడుతున్నాను.
కష్టం అంటే ఏంటో బాగా తెలిసిన వాడిని. క్షమించండి అని మీ కష్టాన్ని దూరం చేయలేను. నా ఒక్కగానొక్క బిడ్డ మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, మీ బిడ్డల జీవితాన్ని నేను నాశనం చేయను. ఆయన కొడుకుగా నేను చెప్తున్నాను, మీలో ఏ ఒక్కరికి అన్యాయం జరిగినా మా కుటుంబంలో ఎవరూ మిగలరు. ఆయన మంచి మనిషి అని కొంతకాలం నమ్మండి. ఆ నమ్మకాన్ని శాశ్వతంగా నిజం చేస్తాను. ఇంటితో సహా ఉన్నదంతా అమ్మేశాం. అన్ని చోట్ల ట్రై చేశాం. ఇంకా 100 కోట్లు కట్టాల్సి వచ్చింది. మనం ఒడ్డు మీద పడాలంటే ఒకే ఒక మార్గం ఉంది. రిజర్వ్ బ్యాంక్ వాళ్ళు కల్పించుకుని వేరే బ్యాంక్ వాళ్ళతో అమౌంట్స్ ఇన్వెస్ట్ చేయించగలిగితే పరిస్థితి నార్మల్కి వస్తుంది. నాకు తెలిసిన సెంట్రల్ ఫైనాన్స్ మినిస్టర్ పిఏ ఒకడున్నాడు. తనకి బ్యాంక్ సర్కిల్లో మంచి ఇన్ఫ్లుయెన్స్ ఉంది. అతను కనుక మీడియేషన్ చేస్తే ఆర్బీఐ నుంచి మన పని అయ్యే అవకాశం ఉంది. ఎక్స్క్యూజ్ మీ, జానకిరామ్ గారు ఉన్నారా? ఉన్నారు సార్. హైదరాబాద్ నుంచి వచ్చారా? మీకోసం వెయిట్ చేస్తున్నారు. మీకోసం ఎదురు చూస్తున్నాను. మొత్తానికి బ్యాంక్ బోర్డు తిప్పేశారు. అసలు ఈ బిజినెస్లో దిగేది అందుకులేండి. మనలో మనమాట ఎంత నొక్కేశారు. అదే కనుక చేస్తుంటే ఇక్కడ దాకా రావాల్సిన పని లేదు. మాకున్నదంతా అమ్మేసి చాలా వరకు తిరిగి ఇచ్చేసాం. మీరు ఈ ఒక్క హెల్ప్ చేయగలిగితే ఎవరికి నష్టం చేయకుండా బయటపడతాం. అదే నాకు నచ్చదు. హెల్ప్ ఏమిటండి? మీరేమన్నా నాకు బాగుమడ్డా? లేకపోతే ఇక్కడ హెల్ప్ చేయబడిన నా ఇంటి ముందు బోర్డు ఏమైనా పెట్టుకున్నా? ఎంత కావాలి? ఇది జనరేషన్. టక్కున క్యాచ్ చేశాడు. 100 కోట్లు మీ బ్యాంకులో ఇన్వెస్ట్ చేయాలంటే నాకు 4 కోట్లు ఇవ్వాలి. టోటల్ క్యాష్. అది పని అవ్వగానే. ఇప్పుడున్న సిచ్యువేషన్లో అంతంటే చాలా కష్టం. ఇంకో గంటలో హైదరాబాద్కి వెళ్ళే ట్రైన్ సిద్ధంగా ఉండి మీ సిచ్యువేషన్ అదే కరెక్ట్ బయలుదేరండి. త్వరలో మీకు 4 కోట్లు అందుతాయి. యాదవ్ బ్యాంకు పోతే పోయింది. చాకులాంటి కొడుకున్నాడు. ఆ పని చేయండి. 4 కోట్లు ఇవ్వడం అంటే నువ్వు కొంచెం తొందరపడ్డావేమోరా. ముంబైలో మన గెస్ట్ హౌస్ అమ్మిన డబ్బులు రావాలి కదా నాన్న. అది అమ్మినప్పుడే వాళ్ళు 6 months టైం అడిగారు కదా. ఆ డబ్బులు కొంచెం తొందరగా అని చెప్పి రిక్వెస్ట్ చేసి చూద్దాం. దాన్ని గౌతమి ప్రాపర్టీ కన్సల్టెంట్స్ ద్వారా అమ్మాం. అప్పటి నుంచి మిమ్మల్ని ఎలాగైనా కన్విన్స్ చేయాలని ట్రై చేస్తున్నా. మీరు నా ఫోన్ నుంచి ఎస్కేప్ అయి తిరుగుతున్నారని నాకు తెలుసు. కానీ నా అవసరం అలాంటిది. అందుకే వెంటనే ముంబై బయలుదేరొచ్చాను. ఎలాగైనా డబ్బుతో తిరిగి వెళ్ళాలి. ఈ ఒక్క రాత్రికి అన్ని మర్చిపోయి ప్రశాంతంగా పడుకో. సేట్ అలాగే నొప్పించి రేపు నీకు కొత్త ఉదయం చూపిస్తాను. హలో, హాయ్, వెరీ వెరీ గ్రేట్ మార్నింగ్. ఏంటి ఇంకా నిద్ర లేవలేదా? నీ ఫోన్తోనే లేచాను. ఏయ్, నేను సేట్ తో మాట్లాడాను. నా కమిషన్ కట్ చేస్తానంటే ఎగిరి కత్తేసి ఇస్తాను ఒప్పుకున్నాడు. ఒప్పుకున్నాడా? యా, నువ్వు రెడీ అవ్వు. మనం ఇమీడియట్ గా అతని దగ్గరికి వెళ్ళాలి. నేను 10 minutes లో నీ దగ్గర ఉంటాను. ఓకే? ఓకే ఓకే, నేను వెంటనే రెడీ అవుతాను. ఎంతసేపట్లో పనిచేస్తుంది? ఎంతసేపట్లో పనిచేస్తుంది? ఎంతసేపట్లో పనిచేస్తుంది? 4 నిమిషాలు.
నాకు మత్తు ఇచ్చారు. నాకన్నా సేఫ్ ప్లేస్ తీసుకు. కిరణ్ కిరణ్